పిల్లల్ని ఒళ్ళో పెట్టుకోండి. మీ నోట్లో స్తుతి స్తోత్రం ఉండాలి. యేసు రక్తం స్తుతి స్తోత్రం ఉండాలి. స్త్రీలైన వారు తల మీద వస్త్రం కప్పండి. స్త్రీలు మాత్రమే, పురుషులు అక్కర్లేదు. రెండు చేతులు మరొకసారి ఆకాశం వైపు చాపి ప్రభు నామాన్ని గణపరచుదాం. చేతులు పైకెత్తి దేవుని స్తుతించండి. సమయం 11 గంటలైంది. దేవుని వాక్యానికి మనం వెళ్దాం. రాత్రి మీలో శ్రద్ధ కలిగిన వాళ్ళు దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకున్నారు. సాక్ష్యాలు చెప్పారు, దేవుడు రాత్రి మమ్మల్ని దర్శించాడు. తప్పకుండా ప్రభు దర్శిస్తాడు. రాత్రి ప్రార్థన చేశాం. దేవుని వాక్యాన్ని దేవుడు మనతో మాట్లాడారు. విన్నారు కదా సాక్ష్యాలు. దేవుడు అద్భుతాలు జరిగించాడు. విశ్వాసములోనూ ప్రభు దర్శించారు. అనారోగ్యంతో బాధపడిన వారిని మందులు వాడితే కూడా తగ్గని వారి సాక్ష్యం ఇచ్చారు. దేవుని నామానికి అందరూ స్తోత్రం చెల్లించండి. అటు ఇటు తిరగకూడదు. రే కూర్చో. ఆత్మీయంగా విశ్వాసములో ఎదగాలనుకునేవారు తప్పకుండా ఉపవసించి ఉపవాస ప్రార్థనలో పాలు పొందండి. అది చాలా ప్రాముఖ్యమైనది. ఇంకా మీలో కొంతమంది దేవునికి ఇవ్వాల్సిన సమయము, దేవునికి ఇవ్వాల్సిన ఘనత దొంగిలిస్తున్నారు. బుద్ధి విషయమై మీరు పిల్లలు కాకుండా పెద్దవారిగా ఉండండి. దేవుని రాకడ సమీపంగా ఉన్న కాలంలో మనం ఉన్నాం. ఈరోజు ఎనభై 86వ కీర్తనలో 11వ వచనాన్ని మనము చదువుకొని ఆ వాక్య భాగమును ధ్యానం చేసుకుందాం. అందులో చూడండి, దావీదు భక్తుడు చెప్తున్నారు అన్నమాట. పురుషులు కూడా ఒకసారి బైబిల్ తీసి అందరూ, పురుషులే కాదు స్త్రీలు కూడా అందరూ చదువుకుంటే మంచిది. చదవగలిగిన వాళ్ళందరూ బైబిల్ తీసి చదువుకోండి. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు
నా హృదయమునకు ఏకదృష్టి కలుగచేయుము. మన జీవితంలో, మన బ్రతుకులో దేవునికి భయపడుట అనేది చాలా ఆశీర్వాదకరమైనది. దేవునికి భయపడుట. మనకి ఒక్కటి అవసరము. అది మన హృదయమునకు ఎప్పుడు దేవునికి భయపడినట్లుగా మనము ఉండటం మనకెంతో అవసరమై ఉన్నది. దేవునికి భయపడాలి. అలాంటి హృదయము ఎవరైతే కలిగి ఉంటారో వారి జీవితములో కలిగే ఆశీర్వాదాలు ఏమిటో దేవుడు చెప్పే సంగతులు ఈరోజు నేను మీతో పంచుకుంటాను. 119వ కీర్తనలో 38వ వచనము, దేవుని భయం అనేది, వినండి, దేవుని భయం అనేది మనకు అవసరం. అది దేవుని వాక్యము ద్వారా, దేవుని వాక్యమును మనము తెలుసుకునుట ద్వారా మనకు అది కలుగుచున్నది. దేవుని వాక్యము తెలియని వారికి దేవునికి భయపడవలననే సంగతి తెలియదు. ఎందుకంటే దేవునికి భయపడవలసిన అవసరం ఏంటో తెలియదు. దేవునికి భయపడకపోతే జరిగేది ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. నిజంగా దేవుని వాక్యము తెలిసినప్పుడు మనుషులకు దేవుని భయం పుడుతుంది. అది ఎలాగో మీకు చెప్తాను. దేవుని వాక్యంలో నుండి చూద్దాం. కనుక మన హృదయానికి ఏకదృష్టి ఒకటే, దేవుని భయం అనేది మనకు అవసరం. అది ఏదో కొద్ది రోజులు కాదు, కొంత సమయం కాదు. దానిని మనకు ఎప్పుడు కూడా అది మనలో స్థిరముగా ఉండాలి. దానిని నాకు స్థిరపరచు అన్నారు. చూడండి అక్కడ. దేవుని సేవించే వారికి దేవుని భయం అనేది చాలా అవసరం. అమ్మా, నువ్వు దేవుని భయం లేకపోతే ఇక్కడ కూర్చున్న అనవసరం. ఈ రోజుల్లో కొందరు చూస్తున్నాము, దేవుని సేవించే వాళ్ళకి కూడా దేవుని భయం అంటే ఉండలేదు. దేవునిని ఎరిగిన వాళ్ళకి, దేవుని సేవించే వాళ్ళకి కూడా దేవుని భయం అంటే ఉండట్లేదు. నీ సేవకునికి దానిని స్థిరపరచు. దేనిని? ఇంటే వాక్యం వింటే బ్రతుకుతారండి, లేకపోతే చచ్చిపోతామా అని మీరు అంటారేమో. అంతే. దానిని స్థిరపరచు. మన కష్టార్జితము స్థిరపరచబడాలి. మనకు ఆస్తులు, ఇల్లు, వాకిళ్ళు మీరు కలిగి ఉన్నప్పుడు సేవకులుగా మేము కూడా వచ్చి ఇల్లు కొనుక్కున్నామండి, స్థలం కొనుక్కున్నాము, వాహనం కొనుక్కున్నాము, ప్రార్థన చేయండి అన్నారు అనుకోండి. నేను కూడా ఏమని ప్రార్థన చేస్తానంటే, ఈ స్థలాన్ని, లేకపోతే ఈ ఇంటిని, లేకపోతే ఈ వ్యాపారాన్ని వీరికి స్థిరపరచు నాయన, స్థిరపరచబడాలి. ఒకవేళ ఇవన్నీ స్థిరంగా ఉన్నా కానీ నీకు దేవుని భయం అనేది స్థిరంగా లేదనుకో, నీకు ఈనాడు కదలకుండేనండి. దేవుని భయం అనేది నీకు స్థిరంగా లేదనుకో, చాలా డేంజర్ అయిపోద్ది జీవితం. నా వైపుకే చూడాలి మీరు. దేవుని భయం అనేది
ఎల్లప్పుడూ ఉండాలి. ఏదో కొద్ది కాలము కాదు, కొద్ది రోజులు కాదు, ఎల్లప్పుడూ ఉండాలి. ఏ కాలంలోనైనా ఉండాలి. ఏ స్థలంలో నీవు ఉన్నా దేవుని భయం ఉండాలి. ఏ వయసులో ఉన్నా దేవుని భయం ఉండాలి. ఏ ప్లేస్లో ఉన్నా దేవుని భయంతో బ్రతకాలి ఈ భూమి మీద. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని భయం అనేది మనిషికి అది సకల ఆశీర్వాదాలకు కారణం. అది ఏనండి, సకల ఆశీర్వాదాలు దేవునికి భయపడుటలోనే ఉంటాయి. మన దేవుని భయం అనేది ఎలాంటిది అని అంటే అది పవిత్రమైనది. 19 కీర్తన 9లో ఆ మాట ఉంటుంది. అలాగే దేవుని భయం అనేది అది మనకు ఐశ్వర్యము. యెషయా 33:6. దేవుని భయం అనేది మనకు ఐశ్వర్యం. అది దేవుని భయము. నరులు దేవునికి భయపడుట అనుగుణ్యము. అందుచేత దానిని నాకు స్థిరపరచు. ఎందుకు ఆయన అడుగుతున్నారు దేవునిని? ఆ దేవునికి భయపడటము మూలముగా కలిగే ప్రయోజనాలు అనుభవించాలి అని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము భూమి మీద బ్రతికే రోజులన్నీ కూడా నిత్యము దేవునికి భయపడడం నేర్చుకోవాలి. ద్వితీయోపదేశ కాండము. పిల్లలను కూర్చోబెట్టండి, కుదురుగా కూర్చోబెట్టండి. ఇది ఆట స్థలం కాదు. అరే ఎవరైనా పిల్లలు చూడండి, పిల్లల్ని డిస్టర్బ్ అటు ఇటు తిరగకూడదు. చూడండి, కూర్చోబెట్టండి. పరిశుద్ధ గ్రంథములో ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే చూడండి, అందరూ బైబిల్ తీసి చదవండి ఆ మాట. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 10వ వచనములో, నీవు దేశములో బ్రతుకు దినములన్నీ కూడా దేవునికి భయపడడం మనం నేర్చుకోవాల్సిందని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. దేశములో మనము బ్రతుకు దినాలన్నిటిలో కూడా మనం బ్రతుకు దినాలు, అందుకే నేను చెప్పాను, చిన్నపారే కానీ, చిన్నవాళ్లే కానీ, పెద్దవాళ్లే కానీ, యవనస్తులే కానీ, వృద్ధులే కానీ, ప్రతి ఒక్కరూ కూడా దేవునికి భయపడడం నేర్చుకోవాలి. దేవునికి భయపడి బ్రతకడం నేర్చుకోవాలి. దేవునికి భయపడి బ్రతకడం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు దేవునికి భయపడాలి? ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 4వ వచనం మనం చదువుకున్నట్లయితే, ద్వితీయోపదేశకాండము 13:4వ వచనము తీసుకొనండి, జాగ్రత్తగా వినాలి. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకునే ఉండాలి. ఇదే మనకు విధి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదే మనకు విధి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో మానవ కోటికి ఇదియే విధి.
మానవ కోటికి, ఎంత మంచి మాట చూడండి, మానవ కోటికి ఇదియే విధి. విధి అంటే బాధ్యత, డ్యూటీ లేక ధర్మం. ప్రైజ్ ది లార్డ్. ఇదియే మానవ కోటికి విధి. ఏమిటి ఆ విధి? మరొకసారి, మీరు మీ దేవుడైన యెహోవాకు ఒకటి లోబడాలి, ఆయనకే భయపడాలి, ఆయన ఆజ్ఞలను, సరిగ్గా వాక్యం చూడండి, ఒక్కొక్క మాట చూస్తున్నప్పుడు నీవు అలాగ ఉన్నావో లేదో సరిచూసుకోండి. నేను చెప్పాను కదండి, ఈ రోజుల్లో కొందరు జీవితాలు చూస్తూ ఉంటే దేవుని సేవిస్తున్నారు కానీ దేవునికి భయపడుట లేదు, దేవుడంటే భయపడుట లేదు. చూడండి ఆ మాటలు. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండాలి. ఎందుకని? ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనం. ఆయనే నీ ప్రాణమునకు, నీ దీర్ఘాయువుకు ఆయనే మూలం. ఆయనే మూలం. నీ ప్రాణానికి, నీ దీర్ఘాయువుకు ఆయనే మూలం. ఇంకో మాట చెప్పాలంటే దానియేలు గ్రంథంలో ఉంటుంది 5వ అధ్యాయంలో, నీ ప్రాణము, నీ సకల మార్గాలు ఆయన వశం. ఎంత మంచి మాట చూడండి. దొరికితే నీకు కొవ్వు మెదడు దొరికినట్టుంటుంది. దానియేలు పుస్తకము 5:23లో చివరి ఉండే చూడండి. నీ ప్రాణమునకు, నీ సకల మార్గాలకు ఆ దేవుని వశం. అంతే. వినండి, అయ్యి బాబోయ్, మన ప్రాణము, ఇలా చూడండి, నీ ప్రాణానికి, నీ సకల మార్గాలకి, నీ ప్రాణం, నీ సకల మార్గాలు ఆ దేవుని వశం, మన వశం కాదు. కొంతమంది ఇలా చూడండి, తెలీదు ఈ విషయం, తెలిస్తే చాలా బాగుంటుంది. కానీ ఈయన గారు అనుకున్నాడు, బెల్షస్సాజరు అలాగా తెలుసుకోక, దేవునికి భయపడక అతను ఏం చేశాడండి? దేవుని భయం లేకుండా తను, తన భార్యా పిల్లలు, వాళ్ళు తను ఉన్నవాళ్ళు, భార్యా పిల్లలే కాకుండా తన ఉపపత్నులు, వీళ్ళందరూ కలిసి దేవుడు ఆలయములో ఉపకరణాలలో ద్రాక్షారసం పోసుకొని తాగారు. వెంటనే దేవుని యొద్ద నుండి తీర్పు వచ్చింది. చూసారా? చనిపోయాడు. చాలామందికి తెలియట్లేదు. చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు నీ ప్రాణానికి, నీ దీర్ఘాయువుకు ఆయనే కారణం. అందుచేత మనం భూమి మీద బ్రతికే దినములన్నీ కూడా దేవునికి భయపడడం నేర్చుకోవాలి. ఆయన ఆజ్ఞలు అనుసరించి, ఆయన మాటిని, ఆయనకు లోబడి బ్రతకాలి. ఇదే మానవ కోటికి. నేర్చుకోండి. అక్కర్లేదా మీకు? ఏం చేయాలి? నీ దేవునికి నీ బ్రతుకు దినాలన్నీ కూడా లోబడి, అనండి, అందరూ అనండి, దేవునికి లోబడి, ఆయనకే భయపడి, ఆయనకే భయపడి, ఆయన ఆజ్ఞలను అనుసరించి
ఆయన మాటిని, ఆయన సేవించి, ఆయన హత్తుకొని ఉండాలి. ఆయన విడిచిపెట్టి మనము ఆయన మాట వినకుండా, ఆయనకు లోబడకుండా, ఆయనకు భయపడకుండా ఉండకూడదు. ఒకసారి ఆలోచించండి, మరి ఆయనకు లోబడుతున్నామా? ఆయనకు భయపడుతున్నామా? ఆయన మాట వింటున్నామా? ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయన సేవించి నడుచుకుంటున్నామా? ఒకసారి ఆలోచించుకోండి. హలో, దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఇలాగా. మరి మనము ఒకసారి మీలో ఒక్కొక్కరు ఆలోచించండి. దేవునికి లోబడమని, ఆయనకే భయపడి, ఆయన ఆజ్ఞలు అనుసరించి, ఆయన మాటిని ఆయన హత్తుకొని బ్రతకాలి అని దేవుని వాక్యము చెబుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నేను ఏమి చేయాలన్నా, మనల్ని ఏం చేయాలన్నా, మన ప్రాణమే కానీ సకల మార్గాలు కానీ ఆయన వశం. అలాంటప్పుడు మనం ఆయనకు భయపడాలి అక్కర్లేదా? హలో, వినండి. నేను నీకు భయపడి ఏం చేస్తావు, నువ్వు నన్ను ఏం చేస్తావు అన్నావు అనుకో, అలా అనడానికి మన ప్రాణం, నీ ప్రాణమే కానీ నీ సకల మార్గాలు కానీ ఆయన వశం. నీ ప్రాణం ఆయన చేతిలో ఉంది. అంచేత మన బ్రతుకు దినాలన్నీ కూడా భూమి మీద దేవునికి భయపడడం నేర్చుకోవాలి. తల పైకెత్తుతారా కాసేపు? దేవుని భయము లేకపోతే మనిషి తనకిష్టం వచ్చినట్టు తిరుగుతాడు. అందుకే తనకిష్టం వచ్చినట్టు తిరగాలనుకున్న వాళ్ళకి దేవుని భయం ఉండకుండా అది లేకపోవడమే దానికి కారణం. తిరిగి 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 ఏమవుతారు? తమ బ్రతుకుని నాశనం చేసుకోవడం జరుగుతుంది. నా ప్రియులారు, ఇప్పుడు మీకు ఒక సంగతి చెప్తాను. నేను ఇశ్రాయేలీలు అనే దేవుని ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరి వెళ్తున్నప్పుడు అమాలేకీయులు అనే ప్రజలు వాళ్ళకి ఎదురొచ్చి వారిలో బలహీనులైన వారిని హతమార్చారు. చదవండి, ద్వితీయోపదేశకాండము 25:17 నుండి. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 17వ వచనం. ఇప్పుడు చదవండి. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా అమాలేకీయులు చేసిన దాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఏం చేశారు అమాలేకీయులు? ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా వినాలి మాటలు. అతడు దేవునికి భయపడక, అది మీ బైబిల్ చూపించండి. నేను తీసానండి ఈ వాక్యం అన్న వాళ్ళు బైబిల్ చూపించండి నాకు. ఒక్క చేతితో కదా, రెండు చేతిలో పట్టుకోండి, ఇరిగిపోతుంది పేజీలు. మంచిది, చదవండి. మీ దగ్గర పెన్ ఉంటే ఆ మాటలు నోట్ చేయండి. అతడు దేవునికి భయపడక. ఎవరీళ్ళు? అమాలేకీయులు. దేవునికి భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి ఏం చేశారు? వాళ్ళు వారిలో బలహీనులైన వాళ్ళని
హతమార్చారు. ఎందుకని ఇలాంటి పనులు చేశారు? దేవునికి భయపడక. వాళ్ళు దేవుని ప్రజలు అని దేవునికి భయపడకుండా వీళ్ళని హతమార్చారు. బలహీనులైన వారిని, వాళ్ళలో బలహీనులను హతమార్చారు. దేవుడిది చూసి కిందకెళ్ళండి, 19వ వచనానికి వెళ్ళండి. కాబట్టి ఆకాశము క్రింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయుము. ఆకాశము కింద ఉండకుండా అమాలేకీయుల పేరు తుడిచివేయుము. దేవుడు ఇశ్రాయేలుకి చెప్పాడు. వాళ్ళ పేరే ఉండకుండా వాళ్ళు తుడిచేయమని చెప్పాడు. ఎందుకని? వాళ్ళు చేసిన తప్పేమిటి? ఆ ప్రజలలో దేవుడు చూసిన పొరపాటు ఏమిటి అని అంటే, ఆ ప్రజలలో అమాలేకీయులు అనే వారిలో దేవుని భయము లేదు. అందుకని దేవుని భయము లేని ఆ ప్రజలను ఆకాశము కింద ఉండకుండా తుడిచేయమని చెప్పాడు దేవుడు. ఎవరు అమాలేకీయులంటేను? ఒక్కటే, అమాలేకీయులంటే అన్యజనులకు మొదలు. ఆత్మీయ అర్థం ఏంటంటే, అమాలేకీయులు అనేవాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. ఎవరు వాళ్ళు అని అంటే, దేవుని భయము ఎవరిలో అయితే ఉండదో వాడే అమాలేకీయుడు. చేతులు పైకెత్తాలి. ఏ మనిషి అయితే దేవునికి భయపడడో ఆ వ్యక్తే అమాలేకీయుడు. వాని పేరు భూమి మీద ఉండకుండా తుడిచేయమని దేవుడు చెప్పాడు. ఇంకొక మాట మనం చదువుకుందాం. నిర్గమకాండము 17వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఆత్మీయులు వాక్యాన్ని సమకూర్చుకోండి, హృదయంలో వాక్యము నింపుకోండి. ఊరికే డూప్లికేట్ లాగా ఊరికే వచ్చాము, బైబిల్ మోసుకుని హ్యాండ్ బ్యాగ్ వేసుకుని తిరిగి వెళ్తున్నాము, అడావిడికి వచ్చాము, తిరిగి వెళ్ళిపోతున్నాం. నీవేమి వాక్యం లేకపోతే నీ జీవితంలో ఏమి వచ్చేమి లాభం ఉండదు. వాక్యం వినాలి, జాగ్రత్తగా చూడండి. నిర్గమాకాండం 17:16 అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనానికి విరోధంగా ఎత్తిరి గనుక యెహోవాకు తరతరములలో అమాలేకీయులతో యుద్ధము. తలపైకి ఎత్తండి. ఈ మాట యొక్క భావం చెప్తాం మీకు. అమాలేకీయులు చేసిన తప్పేంటి అంటే, దేవునికి విరోధంగా చెయ్యెత్తారు. దేవునికి విరోధముగా, దేవుని సింహాసనానికి విరోధముగా తమ చేతినెత్తారు. ఇలా చూడండి, దేవుని అధికారానికి, దేవుని ఆజ్ఞకు విరోధముగా ఏ మనిషి అయితే దేవుని వాక్యానికి విరోధంగా ప్రవర్తిస్తారో వారిలో ఉన్నదే అమాలేకీయుల ఆత్మ. వారితో దేవునికి
తరతరములకు యుద్ధమే. ఇప్పుడు చూడండి, ఒక్క మాట చెప్తా మీకు. నీవు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు, దేవునికి విరోధంగా నీ చెయ్యెత్తేవనుకో, అది పాపం. అది ఏదైనా కావచ్చు. దేవుని వాక్యానికి విరుద్ధంగా నీవు చెయ్యెత్తావా, చెయ్యెత్తడం అంటే ఏంటి? చేయటం, ముందుకెళ్ళడం. ఎత్తావా, అది అమాలేకుడి యొక్క ఆత్మ. అలాగ చేయటం వల్ల నీవేం చేస్తున్నావు తెలుసండి? దేవునితో పోరాడువాడుగా మారుతున్నావు. దేవునికి విరోధంగా పోరాడువాడు అవుతున్నావు. దేవునికి విరోధంగా చెయ్యెత్తిన వారితో దేవుడు ఎప్పుడు యుద్ధము చేస్తాడు. ఒక మాట ఆలోచించాలి. దేవునితో నీవు ఢీకుంటే, దేవునితో వాద్యం పెట్టుకుంటే, దేవునితో పోరాడేవాడు అయితే నువ్వేమవుతావు చెప్పు? చెప్పండి. ఇప్పుడు మనం దేవునికి విరోధంగా చెయ్యెత్తితే, దేవునికి విరోధంగా నువ్వు నిలబడితే, దేవునికి విరోధంగా నువ్వు ప్రవర్తిస్తే ఏమవుతావు? ఏమవుతావు? దేవునికి విరోధంగా నువ్వు వెళ్తే ఏమవుతావు? ఆయనతో యుద్ధం చేయడానికి నువ్వు రెడీ అయ్యావు అన్నమాట. అది ఇప్పుడు నువ్వు ఢీకోవాల్సింది ఎవరిని? నువ్వు పోరాటం చేయవలసింది ఎవరితో? దేవుడితో నీవు పోరాడాలి. ఏమవుతావు చెప్పు? ఏమవుతావు చెప్పు? రే, సరిగ్గా కూర్చోరా. ఇప్పుడు నాకు చెప్పండి సమాధానం. దేవునికి విరోధంగా నువ్వు చెయ్యెత్తావు అని అంటే, కొన్ని మాటలు చెప్తా. ఆయనకి విరోధంగా రూపించబడిన, చెప్పండి, ఏ ఆయుధము వర్ధిల్లదు. వర్ధిల్తారా? ఒకటి వర్ధిల్లవు. ఏమవుతుంది? ఇంకా ఏమవుతుంది? ఆయనకి విరోధంగా రూపించబడ్డ సింహాసనమైన, రాజ్యమైన నిలవనేరదు, వర్ధిల్లదు. బాగినాలి, మొత్తం గుడ్లు మీదకు వస్తాయి. ఇప్పుడు దేవుని సింహాసనానికి విరోధంగా చెయ్యెత్తారు వాళ్ళు. అది ఏమిటి అని అంటే, దేవుడు అంటాడు, యెహోవానగు నాతో వాళ్ళతో నేను యుద్ధం చేస్తాను. వ్యక్తిగతంగా నీ వ్యక్తిగత జీవితంలో దేవునికి విరోధంగా ఎప్పుడూ చెయ్యొద్దు. దేవునికి విరోధంగా ఒక్క మాట కూడా మాట్లాడొద్దు. దేవునికి విరోధంగా ఏ పని చేయొద్దు. ఒక మాట యోసేపు అన్నాడు చూడండి. ఆ మనిషి అంటది, పొతీఫరు భార్య, ఈయన గారు ఇంట్లో పనిచేస్తున్నాడు యోసేపు, ఇశ్రాయేలీయుడు. వాళ్ళ రంగే ఎలా ఉంటుందండి? ఇశ్రాయేలు యూదులు ప్రపంచంలోనే చాలా సౌందర్యం గలవాళ్ళు యూదులు. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు దగ్గరుండి ఆ కళ్ళతోనే చూశాను వాళ్ళ పిల్లల్ని ఆ ప్లే గ్రౌండ్లో ఆడుకుంటుంటే. ఫోన్ ఉంది కానీ ఫోటో తీస్తే మరి మనకు ఏమవుతుందో తెలియదు కదా, అందుకని నేను తీయలేదు. వాళ్ళ గురించి విలాపవాక్యాలు ఉంటుంది. వారి దేహకాంతి నీలమయం, వారి దేహకాంతి అంత సౌందర్యంగా ఉంటుంది. ఏనండి, ప్రపంచ దేశాల్లో అలాగ తెల్లగా లేకపోతే అలా ఉండేవాళ్ళు చాలా దేశాల వాళ్ళు ఉన్నారు, కానీ ఆ సౌందర్యం వాళ్ళకు ఉండదు. తప్పడ ముక్కోళ్ళు, మొత్తం రౌండ్ పేస్, మొత్తం సున్నా, ఇలా రకరకాలుగా ఉంటారు. కానీ ఇశ్రాయేలీయులు చాలా అందమైన వాళ్ళు. యోసేపు ఐగుప్తుకు వచ్చాడు. ఇతను చూచి, ఆ యవనస్తుని చూచి ఆమె అతన్ని
వాంఛించింది. కానీ యోసేపు ఏమన్నారు? ఇంత ఘోరం, దేవునికి విరోధంగా నేను ఈ పాపాన్ని ఎట్లు కట్టుకుంటాను? గుండెల్లో పెట్టుకోండి ఈ మాటలు, పేపర్లో రాసుకోమని నేను చెప్పట్లేదు, గుండెల్లో పెట్టుకోండి. బైబిల్ చదవండి ఆ వాక్యం. అమ్మా, ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా ఈ పాపమును ఎట్లు కట్టుకుంటాను? నేను కట్టుకోవటమే, అది నీ పీక్కి కట్టుకోవటమే. చాలామందికి ఈ రోజుల్లో అనేకులకి బైబిల్ పట్టుకున్నారు, దేవుని సన్నిధికి వస్తున్నారు, దేవుని భయము లేకుండా జీవిస్తున్నారు. నాటకాలు ఆడమాకండి. జీవము గల దేవుని చేతిలో పడడం బహు భయంకరం. దేవుడు చూడలేదు అనుకోమాక. భార్యకి తెలియకపోవచ్చు, భర్తకి తెలియకపోవచ్చు, నీ తండ్రికి తెలియకపోవచ్చు, తల్లికి తెలియకపోవచ్చు, సేవకుడికి తెలియకపోవచ్చు. ఎవరి కళ్ళన్నా కప్పుతావేమో కానీ దేవుడు కళ్ళు కప్పలేవు. దేవునికి విరోధంగా పాపము నేను ఎట్లా చేస్తాను? అక్కడ పాపం చేస్తుంటే యోసేపు, ఈరోజు యోసేపు గురించి మనం మాట్లాడుకునే వాళ్ళమే కాదు, బైబిల్లో అతని పేరు ఉండేదే కాదు. యోసేపు ఎప్పుడో బ్రతికి చనిపోయాడు. అతను బ్రతికింది కొద్ది కాలమే, కానీ చనిపోయి కూడా మనతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. కొందరు బ్రతుకుని కూడా వాళ్ళ పేరు అసహ్యత పుట్టిస్తుంది. ఆ మనిషి గురించి మాట్లాడుకోవడం అనవసరం అంటారు కొంతమంది. భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టిస్తుంది. కానీ యోసేపు పేరు ఎంత ఇంపుగా ఉంటుంది. అమాలేకీయులతో దేవునికి తరతరాలు యుద్ధం. ఇప్పుడు కూడా నీవు దేవునికి విరోధంగా చేయొత్తావా, నీవు పోరాటం దేవుడితో ఎదుర్కోవాలి. నువ్వు దేవునితో పోరాడాలి. రెడీనా? పోరాడతానంటే చెయ్యి. దేవుడు ఏమి చేస్తాడు? వాళ్ళని తీయండి, బైబిల్ తీయండి. ఆకాశం కింద ఉండకుండా వాళ్ళ పేరు తుడిచేస్తానని దేవుడు చెప్పాడు. నీ పేరు తుడిచేస్తాడు. ఒకసారి చూడండి, నిర్గమాకాండంలో మోషే గారు దేవుణ్ణి అడుగుతాడు, ప్రభువా ఈ ప్రజలు పాపం చేశారు, అయ్యా ఒకవేళ నేను కాల్చేస్తానంటున్నావు, చంపేస్తానంటున్నావు, అలాగైతే నా పేరు జీవగ్రంథంలో నుండి నీ గ్రంథంలో రాసావు కదా, ఆ పేరు తుడిచేయి నా పేరు అంటాడు. దేవుడు అంటాడు, ఎవడు నా ఎదుట పాపం చేశాడో వాడి పేరే తుడిచేస్తాడు దేవుడు. లోతుగా ఆలోచించండి, మోసపోవు దేవుడు కూడా. సరిగా అవసరమైతే మోకాళ్ళు వేసి కూర్చోండి. నువ్వు బాగుపడటం కంటే మరొకటి ఆశీర్వాదం మరొకటి లేదు. నువ్వు బంగారం సంపాదించిన, ఆస్తి సంపాదించిన, నీవు దేవుడిని పేరు తుడిచేయకుండా చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. తరతరాలకి అంటే ఆ తరములోనే కాదు, ఈ తరములో కూడా దేవునికి విరోధంగా చెయ్యెత్తేవా, నీవు దేవుడితో యుద్ధం ఆడడానికి రెడీగా ఉండాలి. దేవుని ప్రజలు దేవుని గురించి ఏం పాట పాడారు? ఆయనను ఏమని ఆరాధించారు తెలుసండి? యుద్ధశూరుడే యెహోవా, నా బలము నా గానము. ఆయన ఎవరు? యుద్ధశూరుడు. తప్పించుకోలేడే మనిషి కూడా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఇక దేవునితో విరోధంగా చెయ్యెత్తితే నీకు యుద్ధములే. నీ బ్రతుకులో నెమ్మదిని, సమాధానం చూడలేవు. యుద్ధములే. ఇంట్లో యుద్ధాలు. ఈ రోజుల్లో చాలామందికి ఇంట్లో యుద్ధాలు ఎందుకండి? వినండి, మీరు బాగుపడాలంటే ఒక్క క్షణం చాలు. జీవితంలో ఎందుకు యుద్ధాలు? యుద్ధములు అనగా యుద్ధము యొక్క ఫలితం ఏంటి?
చదువుకున్న వాళ్ళు చెప్పండి. యుద్ధముల యొక్క ఫలితం ఏమిటి? ఇప్పుడు రష్యాకి ఉక్రెయిన్కి ఇంచుమించు 3-4 సంవత్సరాల నుంచి యుద్ధం జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుంది? దానివల్ల సర్వ విధాల నష్టం. ఎవరికి? ఎక్కడ యుద్ధం జరుగుతుంటే అక్కడ గాజా, పాలస్తీనా, ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతుంది. ఎన్ని మంది చచ్చిపోయినారు, ఎన్ని వాళ్ళ ఆస్తులు ధ్వంసమైపోయాయి. ఆర్థికంగా అన్ని విషయాల్లోనూ నష్టపోతుంది. కానీ దేవునితో యుద్ధం ఆడితే ఆర్థికంగానే కాదు, భౌతికంగానే కాదు, ఆత్మీయంగా కూడా నష్టపోతారు. ఆత్మీయ ఆశీర్వాదాలు కూడా నష్టపోతారు. జాగ్రత్త. వినండి, దేవునికి విరోధముగా చెయ్యెత్తిన వాళ్ళే అమాలేకీయులు. ఎవళ్ళు? వెనక్కి తీసుకెళ్ళిపడండి. దేవునికి విరోధముగా చెయ్యెత్తిన ఏ వ్యక్తి అయినా కుటుంబములో యుద్ధములో సమాధానం ఉండదు. యుద్ధం ఉన్న చోట సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. ఇకనైనా దేవునికి విరోధంగా చెయ్యెత్తడం మానుకోండి. ఇకనైనా దేవునికి విరోధంగా ప్రవర్తించడం మానుకోండి. దేవునికి విరోధంగా వెళ్ళి ఏమనుభవించారు, ఏమనుభవిస్తున్నారు? కళ్ళు తెరవబడాలి. దేవునికి విరోధంగా చేసిన నిలబడిన ఏ ఆయుధమో వర్ధిల్లుతున్నాయండి కుటుంబాలు. ఒక్కసారి చెప్పండి. మీరు మనవారు కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ ఇంటివారు కావచ్చు, దేవునికి విరోధంగా నిలబడి దేవునికి విరోధంగా చేసి ఏమైనా వర్ధిల్లారా? వర్ధిల్లుతున్నారా? నెమ్మది ఉందా? సమాధానం ఉందా? శాంతి సుఖం ఏమైనా అనుభవిస్తున్నారా? ఆర్థిక నష్టంతో పాటు భౌతికంగా నష్టపడి ప్రాణ నష్టం, అంతేకాకుండా దేవుని భయము లేకుండా ప్రవర్తిస్తే నీ ఆత్మీయ జీవితమే పతనమైపోతుంది. ఇదే బాగుంది అనుకుంటున్నారు కొంతమందికి. దేవునికి విరోధం. నేను చెప్పే వర్తమానం నోట్ చేయండి, గుర్తుపెట్టండి. ఎందుకని ఈ అమాలేకీయులను గురించి దేవుడు చెప్పాడంటే, వాళ్లకు దేవునికి భయపడక దేవుడు చెప్పాడు. అందుకని వాళ్ళ జీవితాలు ఆకాశము కింద ఉండకుండా వాళ్ళ పేరు తుడిచివేయబడుతుంది. దేవునితో వాళ్ళు యుద్ధం చేయవలసి వస్తుంది. మరొక మాట మీకు తెలియజేస్తాను. దేవునికి భయపడకపోతే ద్వితీయోపదేశకాండము 28:58. ద్వితీయోపదేశకాండము 28:58. దేవుని వాక్కు. అది తలపైకి ఎత్తండి. మళ్ళా చదువుతున్నాను చూడండి. నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమ గల భీకరమైన నామమునకు భయపడని ఎడల ఏం జరుగును? నీకు నీ సంతతికి ఆశ్చర్యకరమైన, చదవండి, తెగుళ్ళు కలుగజేయును. ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటున్నది ఏంటండి? ఇదే తెగుళ్ళు. ఎలాంటి తెగుళ్ళు? అవి దీర్ఘకాలం ఉండే తెగుళ్ళు,
చెడ్డ రోగములు, ఆశ్చర్యకరమైన తెగుళ్ళు, దీర్ఘకాలముండు తెగుళ్ళు, దీర్ఘకాలముండు తెగుళ్ళు నీకు నీ సంతతికి కూడా. అందుకే ఇలా చూడండి, తలపైకి ఎత్తండి. నీవు దేవునికి భీకరమైన ఆ మహిమ కలిగిన ఆయన నామానికి భయపడకపోతే అమాలేకీయుల గతి ఏమైంది? దేవునితో వాళ్ళు యుద్ధమాడవలసి వచ్చింది. వాళ్ళ పేరు తుడిచివేయబడింది. అండ్ దేవునికి భయపడకపోతే నీకు, వాక్యం చూసుకోండి, నీ సంతతికి ఆశ్చర్యకరమైన తెగుళ్ళు కలుగచేస్తారు. కొంతమంది వయసు వారి వాళ్ళు కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళతో పోకుండా వాళ్ళ సంతతి వాళ్ళకు కూడా ఆ శాపం, ఆ తెగుళ్ళు పంచిపెడతారండి. ఆశ్చర్యకరమైన తెగుళ్ళు. అందుచేత దేవునికి భయపడకపోతే ఏమిటో, దేవునికి విరోధంగా చెయ్యెత్తితే ఏమిటో తెలుసుకోవాలి. మరొక మాట, యెషయా గ్రంథం 65. యెషయా గ్రంథం 65 3వ వచనం నుండి నేను చదువుతాను, మీరు చూడాలి, మీరు కూడా చూసుకోండి. యెషయా గ్రంథం 65 3వ వచనము నుండి, వారు తోటలలో బల్యర్పణమును అర్పించుచు ఇటికెల మీద ధూపం వేయుదురు. నా భయము లేక నాకు నిత్యము కోపము కలగచేయుచున్నారు. వారు సమాధుల్లో కూర్చుండుచు, రహస్య స్థలములలో ప్రవేశించుచు పంది మాంసము తినుచుందురు. అసహ్య పాకములు వారి పాత్రలలో ఉన్నవి. వారు మా దాపుకు రావద్దు, ఎడమగా ఉండు, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. వీరు నా నాసికారంధ్రములకు పొగవలెను, దినమంతయు మండుచుండు అగ్నివలెను ఉన్నారు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఎదుట గ్రంథములో అది వ్రాయబడి ఉన్నది. చూసారా? నా ఎదుట గ్రంథములో అది రాయబడి ఉన్నది. రాశారు అక్కడ. నీవెక్కడ కూర్చున్నావో, ఏ ఇటుకల మీద ధూపం వేసావో, ఏ తోటలలో ఏం చేశావో దేవుడు ఆయన గ్రంథములో వ్రాసి ఉన్నాడు. ఒకరోజు మానవుడికి తీర్పు ఉంది. ప్రకటన గ్రంథంలో మనం ఈ మధ్యనే నేను చెప్పాను మీకు, గ్రంథములు విప్పబడును, వాటిలో రాయబడిన ప్రకారం ప్రతి మనుషుడికి తీర్పు ఉంది. అందుకే చూడండి, బైబిల్ వదిలిపెట్టొద్దు. చూడండి, నా ఎదుట గ్రంథములో అది రాయబడి ఉన్నది, ప్రతీకారము చేయక నేను మౌనముగా ఉండను. ప్రతీకారము చేయక నేను మౌనముగా ఉండను. నిశ్చయముగా వారు అనుభవించున్నట్లు నేను వారికి ప్రతీకారము చేస్తాను. తప్పదు. ఏడవ వచనంలో చూడండి, మొట్టమొదట వారి ఒడిలోనే వారికి
ప్రతీకారము కొలిచిపోస్తాడు. కొలిచిపోస్తాడు. కొలిచిపోయడం అంటే ఏంటి? న్యాయం. రావలసినంత, ఇవ్వలసినంత కొలిచిపోస్తాడు. కొలకొండ పళ్ళు. ప్రతీకారము వారి ఒడిలోనే పోస్తాడట దేవుడు. దాటిపోలేరు, ఎవరో తప్పించుకోలేరు, అనుభవించాల్సిందే. దేవునికి భయపడకపోతే, భయపడక నువ్వు చేసిన ప్రతి పని కూడా ఆయన ఎదుట గ్రంథములో చెప్పండి రాయబడి ఉంది. అందుకనే మనకెప్పుడు దావీదు కోరుకున్నట్టు నీ భయం నాకు స్థిరపరచు అన్నారు కదా. 139వ కీర్తనలో చూడండి, నేను కూర్చుండుట నీకు తెలుసు, నేను లేచుట నీకు తెలుసు, నేను పండుకుంటే నీకు తెలుసు, నేను ఎక్కడికి వెళ్ళినా నీవు ఉన్నావు, ఆకాశమునకు ఎక్కిన అక్కడ ఉన్నావు. కొందరికి నోరు తెరవబట్టలేదు. నీ భయము నాకు స్థిరపరచు. ఎక్కడ కూర్చున్నావో, ఏమి చేస్తున్నావో దేవుడు దానిని రాస్తున్నాడు. చెయ్యి. తిరిగి తిరిగి రావలసింది. రేపు నువ్వు నిలబడవలసింది. కొద్దివారే కానీ గొప్పవారే కానీ మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలిచుండుట, రేపు నిలబడాలి దేవుని సింహాసనం ఎదుట. మూడు విషయాలు, ప్రాముఖ్యమైన మాటలు చెప్పాను అక్కడ. దేవునికి భయపడకుండా ప్రవర్తించినందువల్ల అమాలేకీయులకు దేవునితో యుద్ధం. వారు ఆకాశము కింద ఉండకుండా నాశనము చేయబడతారు. 3, ఆశ్చర్యకరమైన తెగుళ్ళు వారికి వారి సంతతికి కూడా సంభవిస్తాయి దేవునికి భయపడక. చూడండి మీరు. 4, వారికి ప్రతీకారము కొలిచి వారి ఒడిలోనే పోస్తాడు. మీరు ఇక్కడే కూర్చుని మీ కన్ను భూసంచారం చేయగలిగితే ఒక్కసారి ఆలోచించి చూడండి. అది దేవునికి విరోధంగా ప్రవర్తించిన వాళ్ళు నిర్మూలము చేయబడ్డట్టు, వారు వర్ధిల్లకుండా వారి సంతతికి కలిగిన ఆశ్చర్యమైన తెగుళ్ళు, వారి జీవితంలో యుద్ధాలు, పోరాటాలు, నెమ్మది లేని పరిస్థితులు, ఇవన్నీ భూమి మీద వాళ్ళు అనుభవించవలసిందే. అందుకని దేవుడు చెప్పిన మాట ఇశ్రాయేలు ప్రజలకి, బ్రతుకు దినాలన్నీ కూడా దేవునికి భయపడడం నేర్చుకోండి అని. ఈరోజు మీరు రావడం చాలా 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 మంచిది. నా దేవుని ప్రియులారా, దేవునికి భయపడి బ్రతకడం నేర్చుకోండి. ఆ భయం అనేది స్థిరపరచుకోండి, హృదయంలో స్థిరపరచుకోండి. ఇక దేవునికి భయపడితే, ఆయనకు భయపడినందువల్ల మన జీవితం ఎలా ఉంటుంది? కొన్ని మాటలు మీకు చెప్పి నేను మీకోసం ప్రార్థన చేస్తాను. మీకు బాగా తెలుసు 128వ కీర్తన. చూడకుండా చెప్పగలుగుతారా? చెప్పండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ భార్య
నీలోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ పిల్లలు నీ భోజన బల్ల చుట్టూ ఒలివ మొక్కల్లా ఉంటారు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలా ఆశ్రయించబడతాడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతా నీ పిల్లలను చూస్తావు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండుగాక. ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నారు కదా, కంఠస్థ పట్టండి. మామూలుగా మీరు 10th క్లాస్ చదివేదాకా ఎప్పుడో లేచి పుస్తకాలు ముంగటేసుకుని గంటలు చదివే అలవాటు ఉంది. డిగ్రీ చదివేదాకా, బీటెక్ చదివేదాకా. ఇప్పుడు అవన్నీ దాటేశారు కదా, ఇప్పుడు మొత్తం చదివే పని లేదు. ఆ చదువు లేదు కనుక, ఆ పని లేదు కనుక ఇప్పుడు బైబిల్ ఎంత చదవచ్చు? ఇప్పుడు మనం బాగా ఎక్కువ చదవచ్చు, కానీ శ్రద్ధ లేదు. ఎందులోనూ పడ్డారు. జాగ్రత్తగానండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే నీకు కావలసిన ఆశీర్వాదాలన్నీ ఉన్నాయి. అందులోనే 128వ కీర్తనలో మనకు కావలసిన ఆశీర్వాదాలన్నీ ఉన్నాయి. దేవుని యందు భయభక్తులు లేనప్పుడు నీ చేతుల కష్టార్జితం కూడా నీవు అనుభవించలేవు. సరిగ్గానండి, ఒకసారేనండి తలపైకి ఎత్తండి. మంచి మనసు చేసుకున్న మాటలేనండి. నీవు దేవుని యందు భయభక్తులు లేనప్పుడు నీ చేతుల కష్టార్జితం అనండి. ఒకసారి చదువుతారా? పైకి చదువుతారా? పైకి చదవండి. 108వ కీర్తన. నీ యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవిస్తావు. నీ చేతుల కష్టార్జితం ఎంత? అది ఎంతైనా సరే నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవిస్తావు. రే కూర్చోరా. నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించాలి. కొంతమంది చూడండి, దేవుని యందు భయభక్తులు లేనప్పుడు అది ఎంతైనా కానీ వాళ్ళు అనుభవించరు, పిల్లలు అనుభవించరు, పొరపాటును కూడా వాళ్ళు అనుభవించరు. ఎవడొకడు తినాలి అది. ఈ మనిషి ఏదో అనుకుంటాడు, నేను ఏదో చేసేస్తున్నాను అనుకుంటాడు. కడికి వీడికి మిగిలిది ఏముండదు, గడ్డి. అందుకే భక్తిహీనులకున్న విస్తారమైన సమృద్ధి కంటే, చెప్పండి, నీతిమంతుని కలిగిన కొంచెమే శ్రేష్టం. నెమ్మది లేకుండా దేవుని యందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. మాధుర్యమే మహదానందమే. హల్లెలూయా. దేవుని యందు జాగ్రత్తగా నుండి నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే దేవుని యందు భయభక్తులు కలిగి కొంచెం ఉండుటే మేలు. జాగ్రత్తగా నుండి
నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తున్నావా ఈ రోజున? కొంతమంది గొడ్డిలా కష్టపడతారు అంతే, వాళ్ళు అనుభవించరు. నిద్ర నిప్పులు లేకుండా కష్టపడుతూ ఉంటారు. ఏమని నీతిమంతునికున్నది కొంచెమే శ్రేష్టం. దేవుని అంటే భయభక్తులు లేకుండా విస్తారమైన ఉండుట కంటే దేవుని అందు భయభక్తులు కలిగి కొంచెమే ఉండుట మేలు. నీవు దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే నీ కష్టార్జితం అనుభవిస్తావు. లేనట్లయితే నువ్వు అనుభవించవు. ప్రైజ్ లార్డ్. అది ఆశీర్వాదం. దేవునికి భయపడినందువల్ల కలిగే ఆశీర్వాదం అది. ప్రసంగి గ్రంథం 8:12. ప్రసంగి గ్రంథం 8 నోట్ చేయండి, 12. ఆయనకు భయపడేవారు క్షేమంగా ఉంటారు. నోట్ చేయండి అన్నమాట. ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమంగా ఉంటారు. స్తోత్రాలు చెల్లించుకోండి. నీకున్నది కొంచెమైనా చాలు, నెమ్మదితో దానికి ఆ చేతులు కష్టార్జితం అనిపిస్తావు. దేవుని యందు నువ్వు దేవునికి భయపడి బ్రతికినప్పుడు క్షేమంగా ఉంటావు. క్షేమంగా ఉంటారు. చెప్పండి. దేవునికి భయపడేవాడు క్షేమంగా ఉంటాడు. నువ్వు దేవునికి భయపడి బ్రతికితే క్షేమం, అందులోనే క్షేమం ఉంది. దేవుడంటే భయం లేకుండా బ్రతికావా, క్షేమం ఉండదు. నీవు క్షేమం ఉండదు, సేఫ్టీగా ఉండలేవు, క్షేమం ఉండదు, నీకు క్షేమం ఉండదు. నీవు క్షేమంగా ఉండలేవు. ఎందుకంటారా? ఇవన్నీ ఆయన వశంలో ఉంటాయి. దేవునికి భయపడ్డప్పుడే ఆశీర్వాదాలు అనుభవించగలుగుతాం. చూడండి, మరొక మాట మీకు తెలియజేస్తాను. లూకా 1:50. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరాలు ఉంటుంది. అదేనండి చెప్తా. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములు ఉంటుంది. తరతరములు ఉంటుంది. ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరాలు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, చివరి మాట సామెతలు 19:23. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం జీవ సాధనం. అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. చెప్పండి, సంతోషంగా చెప్పండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది జీవ సాధనం. అది కలిగిన వాడు చెప్పాలి, తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. అపాయము లేకుండా బ్రతుకుతారు, తృప్తిగా బ్రతుకుతారు. దేవునికి మహిమ కలుగును గాక. మనకు కావలసిన భూమి మీద మన బ్రతుకులో మనకు కావలసిన వాటితో పాటు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అది జీవ సాధనం. అది తృప్తి కలిగి
అపాయము లేకుండా మనం బ్రతకగలుగుతాం. దేవునికి భయపడే వారికి కలిగే ఆశీర్వాదాలు చెప్పండి. ఇప్పుడు దేవునికి భయపడుట వల్ల చెప్పండి, చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తారు. 2 చెప్పాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటప్పుడు నీకు క్షేమము, నువ్వు క్షేమంగా ఉంటావు. కృపాక్షేమాలు నీ వెంట వస్తాయి. ఈరోజు మనం ఇలా ఉన్నాము అని అంటే, క్షేమంగా మనం ఉన్నామంటే దేవుని వాక్కు ప్రకారంగా ఆయన యందు భయభక్తులు కలవాడికి క్షేమంగా ఉంటారు. మీ కుటుంబాలు క్షేమానికి కారణం, యుద్ధాలకి కారణం నువ్వు ఇంట్లో, నీ కుటుంబంలో, నీ హృదయంలో ఎదుర్కొంటున్న యుద్ధాలకు కారణం అక్కడే ఉంది. ప్రసంగి 8:12లోనే ఉంటుంది, భక్తిహీనులు ఆయనకు భయపడరు గనక వారికి క్షేమం ఉండదు. చెప్పండి, ఆయనకు భయపడు వారికి ఆయన కనికరము తరతరాలు ఉంటుంది. ఆఖరిగా ఆయనకు భయపడుట అనేది జీవ సాధనం. అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకుతాడు. అపాయముని యొద్దకు రాదు. దేవునికి భయపడనందువల్ల మనుషుల జీవితాల్లో కొన్ని విషయాలు మనం చూసాం. అవి ఏమిటివి? దేవునికి విరోధంగా, దేవునికి భయపడకుండా చేయెత్తినప్పుడు అది దేవునితో యుద్ధం. నీవు దేవునికి విరోధంగా తెగించి పాపం చేసావా, దేవుణ్ణి ఎదుర్కోవాలి. అన్ని విధాలా నష్టపోతావు. పైకి చూడు, దేవుడు ముఖం చూడు. చాలామంది రహస్యంగా పాపము కప్పుకుంటూ ఉంటారు, దాచుకుంటూ ఉంటారు. దేవునికి భయపడి ఇప్పుడే 2 చేతులు జోడించి దేవుని దగ్గర బతిమలాడండి. అందరూ తలలు వంచి కండ్లు మూయండి.